మెట్ట పంటలు పూర్తిగా తగ్గించారు సార్. ఓన్లీ ప్రాజెక్టులు కట్టబట్టి నీళ్లు అధికంగా వస్తున్నాయి. 2 పంటలు వరి పండిస్తున్నారు, 2వ పంట కొనేవాళ్ళు లేడు. మనకి కందులు కానీ, మినువులు కానీ, పెసలు కానీ, ఉలవలు కానీ ఎవరు పండించట్లేదు. మొత్తం పత్తి, మిర్చి, వరి ఈ 3 పండిస్తున్నారు. మనకి కందిపప్పు మహారాష్ట్ర నుంచి తెచ్చుకోవటం, శనగలు మహారాష్ట్ర నుంచి తెచ్చుకోవటం, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటాం తప్ప మన దగ్గర ఈ 2 దఫాలుగా నీళ్ళు ఇవ్వటం వల్ల ఓన్లీ వరి పండియటం, రోడ్డు మీద పోయటం, ఎవరు కొంటలేదు తినటం. నాగేశ్వరరావు గారు, మీరేమో అనుభవంతో చెప్తున్నారు. మేము కమిషన్ ద్వారా ఒక అప్పీల్ చేసినాం, పంటల మార్పిడి జరగాలి అని. మీరు ఇందాకన్నారు మెట్ట పంటలలో కాస్త పప్పు పంటలు కానీ, మీరు కంది అన్నారు. తాండూరు ఆ ప్రాంతంలో మేలు రకమైన కంది పండిస్తారు. సో ఈ రకంగా మనం సాంప్రదాయ పంటలు, పూర్వం నుంచి ఉన్న పంటలు అంతరించిపోయినాయి. మెట్ట పంటలు అసలే లేవు. ఇవన్నిటిని కూడా మీలాంటి వాళ్ళేమో బాగా అనుభవంతో మాట్లాడుతున్న మాటలు. మేము ఎప్పుడైనా కమిషన్ తరఫు నుంచి కొంత ఈ భూగర్భ జలాలు తగ్గినాయి, మీరు దయచేసి వరిని కాస్త తగ్గించుకోండి అని ఒక అప్పీల్ చేస్తే కూడా దాన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక రాజకీయం చేస్తున్నాయి. ఇది నిజంగా వాళ్ళు రైతుల మేలు గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే విమర్శనే చేయాలని ఒక దృక్పథంతో చేస్తున్నారే అన్నప్పుడు ఇది ప్రతిపక్ష పార్టీలు కూడా జాగ్రత్తగా, రైతుకు లాభసాటి వ్యవసాయం ఉండాలి అనంటే, లాభాలు రావాలి అనంటే, రైతు తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనంటే లాభసాటి పంటలు వేసుకోవాలి, మార్కెట్ వ్యవస్థ బాగుండాలి, దళారీ వ్యవస్థ ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. అందుకే కమిషన్ వేసింది.